కార్మికుల చట్టాలను కుదించాలనే విషయాన్ని కేంద్రం విరమించుకోవాలి. అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం ఏఐసిటియు అనుబంధ సంఘాలన్నీ కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు జబ్బార్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక, కర్షక సంఘాల పిలుపు మేరకు నిరసనల చేయడం జరిగిందని ఆయన అన్నారు. కార్మికులను నాచంట ముంచే జీవోలను తెచ్చి కార్మికులపై పని భారం పెట్టే విధంగా ఉత్తర పెంచుతున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే ఢిల్లీ నడి ఒడ్డున 4 కోడ్లను తీసుకువచ్చి 44 కోట్ల రద్దు చేయడం అని ఆయన అన్నారు. అలాగే ఏవైతే ప్రైవేట్ కన్నా చేయాలనుకునే అంశాలను కేంద్ర ప్రభుత్వం వెనుక తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా మండలలో కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యా కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్మికులను, రైతులను నచ్చట ముంచే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఏకదాటిపైకి వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు పల్లెల నుంచి పట్టణాలకు వలసలు వచ్చి ఈరోజు పనిచేస్తున్నామంటే ఇక్కడ కూడా యంత్రాలను తెచ్చి ఈరోజు మొత్తం పనులన్నీ ప్రైవేటీకరణ చేసి ఈరోజు ఇక్కడ ఉన్న జనానికి పనులు కల్పించకుండా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దానదత్తం చేసే విధంగా మోడీ సర్కారు ఆలోచిస్తూ ఉంది. ఈ విధానాలన్నీ విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు ఉత్తరాఖండంతో అన్ని సంఘాలతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ 4 కోట్లు అయితే ఎత్తివేసి 44 కోట్లను యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఈ నిరసన సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయని ఎడల ఈరోజు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.